ఇవాళ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న రేవంత్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు. ప్రవాసీ ప్రజావాణి పేరుతో ఫిర్యాదుల స్వీకరణ. నేడు ఖమ్మం జిల్లాలో భట్టి పర్యటన. రెండో విడత దళిత బంధు పథకం పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం. నేడు కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం. పరేడ్ గ్రౌండ్స్లో వేడుకల్లో పాల్గొనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందన్న ఎంపీ వంశీకృష్ణ. నేటితో ముగియనున్న నందిగాం సురేష్ కస్టడీ. 2 రోజుల పాటు విచారించిన పోలీసులు. కోరిక తీర్చుకుంటే ఆఫర్లు లేకుండా చేస్తారని బెదిరించాడు. జానీ మాస్టర్పై కేసులో డాన్సర్ సంచలన స్టేట్మెంట్. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు. వేలాదిగా తరలిరానున్న గణనాథులు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3000 మంది పహారా. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు. హైదరాబాద్ మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్. గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు. కొనసాగనున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర. మధ్యాహ్నం క్రేన్ 4 దగ్గరికి చేరుకోనున్న గణనాథుడు. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు. కోనసీమ జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవ వేడుకలు. గోదావరి, వశిష్ఠ నదీ పాయల్లో వినాయక ప్రతిమల నిమజ్జనాలు. కేరళలో నిఫా వైరస్ విజృంభణ. మళ్లీ మాస్కులు తప్పనిసరి అన్న అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం. ఇవాళ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా. ఇవాళ ప్రధాని మోదీ పుట్టినరోజు. దర్గా అజ్మీర్ షరీఫ్లో 4000 కిలోల శాకాహారం పంపిణీ. ఇవాళ భువనేశ్వర్లో ప్రధాని పర్యటన. సుభద్ర పథకాన్ని ప్రారంభించనున్న మోదీ. రేపు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్. 24 స్థానాలకు పోటీ పడుతున్న 219 మంది అభ్యర్థులు. భారత్తో అపార్థాలు తొలగిపోయాయి. మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్. విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వం మరింత భారం. నెలావారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితి పెంపు. చైనాలో బేబింకా టైఫూన్ బీభత్సం. మూతపడ్డ విమానాశ్రయాలు. పపువా న్యూ గినియాలో బంగారు గనిపై వివాదం. 2 వర్గాల మధ్య ఘర్షణ. 30 మంది మృతి. ఫైనల్కు చేరిన భారత హాకీ జట్టు. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రేమ జంట. ఇరు కుటుంబాల సమక్షంలో అదితిరావు, నటుడు సిద్ధార్థ వివాహం.